విష్ణు సహస్రనామంలోని మొదటి శ్లోకము. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఇందులో మొత్తము 9 నామాలు కలవు. అవి 1 విశ్వం, 2 విష్ణుః, 3 వషట్కారః, 4 భూతభవ్య భవత్ప్రభుః, 5 భూతకృత్, 6 భూతభృత్, 7 భావః, 8 భూతాత్మ, 9 భూతభావనః అనే 9 నామాలు కలవు. ఈ 9 నామాల యొక్క వివరణ ఏమిటంటే, విశ్వం అంటే విశ్వము, ఈ ప్రపంచము మొత్తము కూడా గోచరాత్మకమైన అనంత విశ్వము నారాయణుడే. మొదటి నామం విశ్వం. ప్రతి వ్యక్తికి మొదట గోచరించేది విశ్వమే. తొలుత కనబడే ఈ విశ్వమే విష్ణుని రూపమని గ్రహించాలని ఈ ప్రథమ నామం బోధిస్తుంది. విశ్వమునకు కారణమైనవాడు, కార్యమైనవాడు అని మరొక అర్థం. పరబ్రహ్మకు భిన్నమైనది ఏదీ లేదు. అందుకే విశ్వమే నారాయణుడు. కనుక విశ్వమంతా భగవంతుడే. ఈ ఒక్క నామాన్ని తెలిస్తే చాలు, భగవానుడు ఎక్కడో లేడు, కనిపించేదంతా ఆయనే, కనిపించని అనంతము ఆయనే అనే స్పృహ కలుగుతుంది. విశ్వం అనంతవాచకం అని మహాభారత వచనం. అంతుపట్టని వాడు అంటే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అంతా వాసుదేవుడే అనే జ్ఞానం కలిగినవాడు మహోన్నతుడు, సుదుర్లభుడు. ఆ గొప్ప జ్ఞానమే పరమావధి. ఆ జ్ఞానాన్ని స్ఫురింపజేసే నామం విశ్వం. అంతా పూర్ణత్వం, అఖండం అయిన పరబ్రహ్మమే విశ్వం. సమస్త ప్రాణులలోనూ ప్రవేశించి ఉండటం చేత భగవంతుని విశ్వం అని వ్యవహరించుతున్నాము. ఈ శబ్దం నపుంసకలింగ శబ్దం. అంటే ఇది నిర్గుణ పరబ్రహ్మ వాచకం. ఓంకారంతో మంత్రం ప్రారంభమైనట్లే ఈ విశ్వం నామంతో విష్ణునామ మంత్రాలు ప్రారంభమయ్యాయి. పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి ఇలా వైదిక దేవతా మంత్రాలన్నీ ఓంతో ప్రారంభమవుతాయి. మంత్రాలు మారుతున్నా ఓంకారం మారదు. మారనిది ఓం, మారినవి మంత్రాలు. పైగా మంత్రంలో ఒక స్పష్టమైన అర్థం కనిపిస్తుంది. నమఃశివాయ, శివునకు నమస్కారం. నమో నారాయణాయ, నారాయణునకు నమస్కారం. కానీ ఓంకారానికి ఇలాంటి స్పష్టమైన అర్థం లేదు. సర్వమూలమైన నిర్గుణ తత్వం ఓంకారం. ఆ ప్రణవంలోని శక్తియే పంచాక్షరిగా, అష్టాక్షరిగా, వివిధ మంత్రాలుగా వచ్చిందని గ్రహించడానికే నిర్గుణ తత్వమే వివిధ నామరూపాలతో సగుణమైందని తెలుసుకోవడానికే ఈ విధంగా మంత్రాలను జపిస్తాం. ప్రణవమే అన్ని మంత్రాలకు సమన్వయం. అలాగే విశ్వం సర్వమయమైన పరతత్వానికి సంకేతం. అదే తర్వాతి నామాలలో విస్తరించింది. విశ్వం అనే మాట సర్వమును బోధించే ఓంకారమే. అందుకే ఈ నామానికి ఓంకారం అని అర్థము. మొత్తంగా నారాయణుడెవరు అనే ప్రశ్నకు విశ్వం అని సమాధానం. విష్ణుః రెండవ పదానికి అర్థమేమిటంటే వేష్టి వ్యాప్నోతీతి విష్ణుః, వ్యాపించి ఉన్నవాడు. తాను సృష్టించిన జగములో తాను ప్రవేశించిన కారణంగా విశ్వం అని పేరు వచ్చిందని మొదటి నామానికి అర్థం చెప్పుకున్నాం. అయితే ప్రవేశించి ఓ మూల ఒదిగి కూర్చోలేదు. ఆ బ్రహ్మము మొత్తం వ్యాపించాడు. నిజానికి 2 నామాలు ఒకే అర్థాన్ని చెప్పినట్టున్నా కించిత్ భేదం ఉంది. మొదటిది పూర్ణత్వాన్ని తెలియజేస్తుంది, రెండవది వ్యాపకత్వాన్ని చెబుతోంది. 3వ నామం వషట్కారః, యజ్ఞస్వరూపుడు అని ఈ నామానికి అర్థం. యజ్ఞం అంటే చైతన్యం, కదలిక, ఒకదాని నుండి ఒకటిగా సాగే ప్రవాహశీలత. విశ్వమంతా నిండిన పరమేశ్వరుడు చైతన్యమై ఉన్నాడు. ప్రతి అణువులో కలిగే కదలికే యజ్ఞం. ఇదే విశ్వమంతా జరుగుతున్న నిత్య యజ్ఞం. ఇదే విశ్వానికి చక్ర లక్షణాన్ని చెబుతుంది. యజ్ఞము గురించి చెబుతూ భగవద్గీతలో ఏవం ప్రవర్తితం చక్రం అని వివరించారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అంటే కర్మను తెలియజేస్తుంది యజ్ఞం. విశ్వమంతా వ్యాపించిన విష్ణువు నిత్యం చైతన్య రూపమైన నిర్వహణను చేస్తున్నాడు. విష్ణువు యొక్క కర్మ జగన్ నిర్వహణ, అదే యజ్ఞం.
లోకహితార్థం చేసే కర్మను యజ్ఞం అంటారు. స్వామి లోకక్షేమానికై సృష్టి స్థితి లయాది చైతన్య క్రియలను నిర్వహించడమే యజ్ఞం. ఆ యజ్ఞమే ఆయన స్వరూపం. సత్య ఫలాన్ని ఇచ్చేది యజ్ఞం కనుక సూనృత వాగ్దేనువే యజ్ఞం అని వర్ణించింది వేదం. ధేనువు వద్దకు వెళ్ళి పాలు పిదకటం వంటిది యజ్ఞ ప్రక్రియ. మొదటి శబ్దం ఆశ్రావయ, యజ్ఞరూపంలో ఉన్న ధేనువును పిలవడం వంటిది. రెండవది అస్తుశ్రౌషట్, పాలు చేపడానికి వత్సను అనగా దూడను ధేనువు వద్దకు తీసుకువెళ్ళడం వంటిది. మూడవదైన యజ, పాలు పిదికే పాత్రను సిద్ధం చేసుకోవడం వంటిది. నాలుగవ శబ్దం ఏ యజామహే, దోగ్ధ అంటే పాలు పిదికేవాడు, ధేనువును సమీపించడం వంటిది. చివరిదైన శబ్దం వషట్, పాలు పితకటం వంటిది. అంటే యజ్ఞక్రియకు లక్ష్యమైన అభిమత ఫల రూప క్షీరాన్ని పొందడం వషట్కారం వల్లనే. కనుక వషట్కారం యజ్ఞఫల స్వరూపం. యజ్ఞఫల స్వరూపుడే వషట్కారుడు. యజ్ఞేశ్వరుడైన వషట్కార స్వరూపునిగా నారాయణుని ఇక్కడ స్మరించడంలో ఉద్దేశ్యం ఈ సహస్రనామ స్తుతి పారాయణ యజ్ఞము చేయడం వంటిదే. ఏ కోరిక కోసం, ఏ మోహంతో ఆయన ఈ బలాన్ని ప్రయోగిస్తున్నాడు? పరిపూర్ణుడైన ఆయనకు ఏ కోరిక లేదు, మోహము లేదు. మాయలో ఉన్న మన బలాలు ఒక కోరిక వల్లనో మోహం వల్లనో ప్రయోగిస్తాం. మాయను దాటితే అట్టి విభుడు బలము అని గ్రహిస్తే ఈ మొదటి 3 నామాలు మనలోని ఆత్మ చైతన్యాన్ని పట్టి చూపిస్తాయి. అది ఎలా అంటే ఈ దేహమే విశ్వం, దీనితో సాగే నిర్వహణ అంతా యజ్ఞం. ప్రతి ఇంద్రియంలోనూ ఆత్మచైతన్యం వ్యాపించి ఉంది. కంటికి చూపు, చెవికి వినికిడి, గొంతుకి పలుకు, నాలుకకు రుచి, చర్మానికి స్పర్శ, కాళ్ళకు కదలిక, చేతులకు పట్టు, ఇలా వ్యాపించిన చైతన్యం వల్ల ఈ దేహమే విశ్వం. ఇందులో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం విడివిడిగా ఉనికిని కలిగి లేవు. అంతా కలిపి పట్టి ఉంచిన చైతన్యం ఒక్కటే. పటిష్టమైన ఆ చైతన్యమే ఓజస్సహశక్తి సంపన్నుడు ఆత్మయే. హృదయములోనున్న ఆత్మ యొక్క చైతన్యమే దేహమంతా వ్యాపించి ఓజస్సహశక్తులతో పట్టి ఉంచింది. బయటి విశ్వంలో ఎలాగో మన విశ్వంలోనూ అలాగే నిర్వహింపబడుతున్నది ఈ చైతన్యం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనే గీతావాక్యంలోని భావము ఇదే. ఇలా మొదటి 3 నామాలతో అంతర్ముఖ దర్శనం చేస్తే మనలో కదిలే విశ్వస్వరూపాన్ని చూడగలం. అదే విష్ణు స్వరూపం. విశ్వంలోనే కాదు మనలోనూ వర్తించే విష్ణు చైతన్య విలసనాన్ని పరిశీలించేందుకు ఉపకరించే గొప్ప సాధన ఈ సహస్రనామ స్తోత్రం. మనలోని జీవభావాన్ని పారద్రోలి విష్ణుభావాన్ని విస్ఫురితం చేసే ప్రక్రియ ఇది. ఈ భావనలో లీనమైతే ఇంతవరకు దేహంతో తాదాత్మ్యమై ఉన్న నేను అనే భావం బ్రహ్మమైన విష్ణువుతో తాదాత్మ్యం చెంది ఉన్నది ఆయన చైతన్యమే అని ఎరుక కలిగి అదే తానై కరిగి కలిసిపోతుంది. అదే అహం బ్రహ్మాస్మి అనే అద్వైత సిద్ధి. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానించుకోవాలి. శరీరంలో ప్రసరించే విష్ణు చైతన్యమే వివిధ దేవతలుగా వివిధ ఇంద్రియాలలో బుద్ధి కేంద్రాలలో పనిచేస్తున్నది. ఇదంతా ఆయనే అని తెలిపే ఏకత్వ దర్శనం కావాలి. అదే కిమేకం దైవతల్లోకే అనే అన్వేషణ. ఈ దృక్కోణంతో పరిశీలిస్తే ఈ నామాలన్నీ ఆత్మవిద్యగా సాక్షాత్కరిస్తాయి. తత్వదర్శనంతో పరిశీలిస్తే ఆత్మజ్ఞానమిది. ఉపాసనగా చూస్తే అనంత విశ్వశక్తి చాలకమైన నారాయణుని అనుగ్రహాన్ని పొందే సాధన. వ్యక్తిలోనూ విశ్వంలోనూ నిండిన ఏక చైతన్యాన్ని దర్శించడం అనే ఆధ్యాత్మిక దృష్టిని విస్తరింపజేస్తుంది ఈ నామ విద్య. 4వ నామం భూత భవ్య భవత్ ప్రభుః. అనంత వ్యాపకతని మొదటి 3 నామాలు చెబితే ఆ వ్యాపకత్వం కాల విషయంలో కూడా అనంతమేనని ఈ నామం చెబుతుంది. దేశ పరిమితి కాల పరిమితి లేని పూర్ణ చైతన్యమే విష్ణువు. అనంత తత్వాన్ని అర్థం చేసుకోవడమే బ్రహ్మజ్ఞానం. భూతం గతం భవ్యం భవిష్యత్తు భవత్ వర్తమానం 3 కాలాలను ఆ కాలాలలోని విశ్వాన్ని శాసించే పాలకుడు.
పాలకుడు. ఈ మూడింటిని విడివిడిగా చూడడం పరిమిత దృష్టి. గతం అపారం, భవితవ్యము అనంతమే. ఈ రెండింటి నడుమ బిందువు వర్తమానం. నిజానికి ఈ విభజన సాపేక్షం. ఈ మూడింటా విస్తరించిన కాలాత్మకుడు పరమాత్మ. ఆ చైతన్యానికి కాలపరిమితి లేదు. స్వామి పాలన ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది కాదు. సర్వకాలాలలోనూ ఏకైక పాలకుడు ఆయనే. 5వ నామము భూతకృత్. భూతములను, ప్రాణికోట్లను, పంచభూతాలను, స్థావర జంగమాలను కలిగించేవాడు. సృష్టికర్త అని భావం. ఈ శబ్దానికి మరో అర్థం భూతనాశకుడు, అంటే భూతకోటిని లయం చేయువాడు. ఇలా ఒకే నామం స్వామి యొక్క 2 కృత్యాలను చెప్తుంది. భూతకారకుడు, భూతలయకర్త నారాయణుడే. రజోగుణంతో సృష్టించి తమోగుణంతో లయం చేసే స్వామి. సృష్టికి లయకి నడుమన ఉన్న స్థితి కూడా ఆయన కృత్యమేనని తర్వాతి నామం. 6వ నామం భూతభృత్. భూతాని బిభర్తీతి భూతభృత్. భూతములను భరించువాడు, పోషించువాడు, సత్వగుణంతో స్థితిని కలిగించువాడు. లోకమునకంతటికీ నాభిస్థానమై ఉండి సమస్తమును భరించువాడని శృతివాక్యం. బండి చక్రానికి ఇరుసువలే విశ్వచక్రపు సృష్టి స్థితి లయల క్రమానికి ఆధారమైన వాడు. శాశ్వతుడైన ఈశ్వరుడే భరించువాడు. ఇలా 5, 6 నామాలు సృష్టి స్థితిలయ కారకుడైన నారాయణుని చెబుతున్నాయి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు అనే గజేంద్రుని ప్రార్థనలోని తొలివాక్యం ఇదే. ప్రాణికోట్లు కలిగి పెరిగి కరిగిపోతున్నా వాటికి ఆధారమైన భగవత్ చైతన్యం మాత్రం మారదు. అది కేవలం ఉనికిగా ఉన్నది. దీనినే సత్తా మాత్రం అంటారు. అదే తర్వాతి నామం. 7వ నామం భావః. భవతీతి భావం, ఉన్నవాడు అని అర్థం. ఉనికిగా ఉన్నవాడు, అస్తిత్వము, సత్తా నారాయణుడే. సముద్రములో అలలు కలిగి పెరిగి విరిగి తరిగిపోతున్న వాటికి హేతువైన ఉనికి మాత్రము నిర్వికారంగానే ఉంటుంది. దీనినే కేవలత్వం అంటారు. కాలమే భావము. భవంత్యస్మిన్నితి భావః. దేనియందు అన్నీ కలుగుతున్నాయో అది కాలంలోనే కలిగేది జగత్తు కనుక కాలాన్ని కూడా భావం అన్నారు. అందుకే కాలచక్రాన్ని ఆధారం చేసుకున్న జ్యోతిష విద్య భావాల గురించి చెప్పింది. 12 భావాలు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. తను, ధనం, భ్రాతృ, సుఖం, పుత్ర, శత్రు, కలత్రం, మరణం, ధర్మం, కర్మ, ఆయు, వ్యయ. వీటికి రాశులు, వాటికి గ్రహములు అధిపతులు. జగత్తులోనున్న గ్రహాది స్థానాలకు కూడా పతి అయిన నారాయణుడు ఈ భావస్వరూపుడై ప్రాణికోట్ల మనుగడకు హేతువవుతున్నాడు. అందుకే భావః అంటే పురివిప్పిన నెమలివలే జగత్తును కలిగించి క్రీడించే తాను పురిని వదిలినా ఉండే నెమలిలా నిత్యము ఉండేవాడు. కాలమునకు కూడా ఉనికి అయిన వాడు పరమాత్మ. మనలో కాలంతో పాటు ఎన్నో అవస్థలు, అనుభవాలు కలిగి కరిగిపోతున్నా ఉనికిగా ఉన్న చైతన్యం అలాగే ఉంది. బాల్య, యవ్వన, వార్ధక్యాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఇవన్నీ భూతములే. అవి కలగడానికి, తొలగడానికి ఆధారమైన నేను అనే చైతన్యం మాత్రం మారడం లేదు. అవస్థలలో భాగంగా తుది అవస్థ, అదే మరణ అవస్థ. తరువాత దేహం మారినా ఆ చైతన్యం మారదు, అదే భావం. ఈ ఉనికి భూతాలలో వ్యాపించిన ఆత్మయే. అదే తరువాతి నామం. 8వ నామం భూతాత్మ. సకల భూతములకు ఆత్మయై ఉన్నవాడు. ప్రతి వాణియందు ఉన్న ఆ ఆత్మ యొక్క చైతన్యమే మనుగడకు మూలం. ఆతనోతి వ్యాప్నోతీతి ఆత్మ. ప్రాణికోట్ల యందంతటా వ్యాపించిన చైతన్యమే ఆత్మ. ఏషత ఆత్మాంతర్యామ్య మృతః. ఇతడే ఆత్మ, అంతర్యామి, అమృతుడు. నశించే దేహాలలో నశించని ఉనికియే ఆత్మ. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. భూతజాలములు నశించినా తాను నశించనిది. పంచభూతాత్మ భూతాయ అని స్తుతించారు స్వామిని. భూతమయమైన జగత్తు శరీరమైతే సర్వజగన్నియామకమైన చైతన్యం భూతాత్మ. జగత్సర్వం శరీరం తే అని రామాయణంలో శ్రీరాముని స్తోత్రించారు. తత్సర్వం వై హరేస్తనుః. ఈ ఆత్మ చైతన్యము వలననే ప్రాణికోట్ల భూతముల సృష్టి
పోషణ ధారకత్వములు కలుగుతున్నాయి. అదే తరువాతి నామం. 9వ నామం భూత భావన. భూతములు పుట్టి పెరగడానికి కారణమైన వాడు, వృద్ధి చేయువాడు. భవం అంటే పుట్టుట, కలుగుట. భావన అంటే పుట్టించుట, కలిగించుట. అలాగే ఈ శబ్దానికి రక్షించుట అనే అర్థం కూడా ఉంది. ఈ 3 పనులు చేసేవాడు భూత భావనుడు. భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే అని గీతలో అర్జునుడు పరమాత్మను స్తుతించాడు. ఈ మొదటి శ్లోకం ద్వారా దేశ కాల వస్తు పరిమితులను దాటిన చైతన్యమే విష్ణువని స్పష్టమైంది. భూతస్య జాత పతిరేక ఆసీత్. భూతములకు కారణమైన పతి ఒకడే. ఇలా అనేక ప్రాణికోట్లను కలిగించి నడిపిస్తున్న వాటి వికారాలేవి అంటనివాడు అతడే. గుణాధీనుడు కాడు కనుక అతడు భూతాత్మ.